మన ప్రభువును రక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన దివ్యనామమున మీ అందరికీ ఉదయకాలము సర్వశుభములు సర్వదీవెనలు దేవదేవుడు అనుగ్రహించునుగాక. ఆమెన్. దేవుని బిడ్డలారా, ఈరోజు 2వ తారీఖు జూలై నెల 2024 సంవత్సరము. ఈరోజు దేవుని వాగ్దానము మొదటి దినవృత్తాంతముల గ్రంథము 16వ అధ్యాయము 27వ వచనము. ఘనత ప్రభావములు ఆయన సన్నిధిని ఉన్నవి. దేవుడు తన పరిశుద్ధ లేఖన భాగము నేటి ఉదయకాలము మీ అందరి వినికిడిలో ఫలింపచేయునుగాక. ఆమేన్. దేవుని బిడ్డలారా, దేవదేవుడు తెలియచేస్తున్నటువంటి మాట, నీకు ఘనతలు కావాలా, ప్రభావము నీలో రావాలా, ఇవి దొరికే స్థలము నీకు నేను ఈ ఉదయకాలమందు తెలియజేస్తాను. ప్రియ సహోదరి సహోదరులారా, మీరు ఆర్థికంగా సుస్థిరంగా ఉన్నా, మీకున్నటువంటి పేరు కానీ మీకు ఇవ్వబడినటువంటి విలువ కానీ శూన్యంగా ఉన్నదా? నువ్వు కష్టపడి చదువుతూ ఉన్నప్పటికీ నీ జీవితంలో సరైన ఉద్యోగము లేకపోవడాన్ని బట్టి నిన్ను హీనంగా చూస్తూ ఉన్నారా? సహోదరుడా, నువ్వు చేస్తున్నటువంటి వ్యాపారం అధికంగా ఉంది, నీకున్నటువంటి పేరు ప్రఖ్యాతులు స్వల్పముగా ఉన్నవి అని మీరు కృంగిపోతున్నటువంటి వ్యక్తులుగా బ్రతుకుతూ ఉన్నారా? అయితే దేవదేవుడు ఈ ఉదయకాలం ముందు మీతో మాట్లాడుతున్నటువంటి మాట, నీకు ఘనత కావాలన్నా, నీకు ప్రభావం చేత నీవు నింపబడాలి అన్నా, ఇవన్నీ ఎక్కడున్నవి అంటే నా సన్నిధిలో ఉన్నావని దేవదేవుడు అంటూ ఉన్నాడు. సహోదరుడా, దొరుకు స్థలము నేను మీకు తెలియపరిచాను గనుక ఆయన సన్నిధిలో ఎనకండి. ఆయన సన్నిధి ఎక్కడుంటుంది? ఎవరైతే ఆయన మాట వింటూ ఉంటారో, ఆయన మాటకు లోబడి బ్రతుకుతారో, ఆయన చెప్పిన మాట ప్రకారం జీవిస్తారో, వారి యొద్దకు ఆయన సన్నిధి వస్తుంది. సహోదరుడా, మోషే గారి యొక్క కాలాన్ని మనం పరిశీలిస్తే ఆయన అడవిలో ఉన్నాడు. ఆయనకు అవసరమైనటువంటి మనుషుడు ఆయనని గుర్తిరిగి అక్కడికి వెళ్ళిపోయింది ఆయన సన్నిధి. సహోదరుడా, నీవు కూడా ఆయన మాట వినే వ్యక్తివి అయితే ఆయన సన్నిధి నీలోకి వస్తుంది. ఆయన సన్నిధి నీలోకి వస్తే, నీవు ఆయన సన్నిధిలో ఉంటే నీవు ఘనమైన వ్యక్తిగా ఎంచబడతావు. ఘనకీర్తులు నీ యొద్దకు వస్తాయి. నీవు చేసేది చాలా స్వల్పమైనటువంటి పని అయినప్పటికీ కూడా ఘనమైన స్థితిలో నువ్వు ఎంచబడే వ్యక్తిగా నువ్వు బ్రతుకుతావని దైవ సేవకునిగా నేను ఈ ఉదయకాలం ముందు తెలియజేస్తున్నాను. దావీదు చేసింది పెద్ద భయంకరమైన యుద్ధం కాదు, గులకరాళ్ళ ఆట. సహోదరుడా, దావీదు జీవితంలో ఏదో సాధించినట్లు లేదు. ఎందుకంటే అంతకుముందు అదే రాళ్లతో తాను తన యొక్క చేలో ఉన్నటువంటి పెట్టెలను కొట్టాడు. అదే చేతితో, అదే రాతితో, అదే ఒడిసెతో 6 మూరల జానుడైనటువంటి ఒక సూర్యుడిని గొల్యాతుని సంహరించాడు. సహోదరుడా, నా దగ్గర తెలివి లేదు, నా దగ్గర జ్ఞానం లేదు, నా దగ్గర డబ్బు లేదు, నేను పేరు ప్రఖ్యాత లేనటువంటి వ్యక్తిని, నాకు ఎలా వస్తుంది ఇవి అని అంటే దేవుని వాక్యం తెలియజేస్తుంది, నా సన్నిధిలో అయి ఉన్నవి రండి, నా సన్నిధిలో మీరు గడపండి, ఇవన్నీ మీకు వస్తాయని దేవుని వాక్యం తెలియజేస్తుంది. కనుక అట్టి దీవెనలు పొందుకునే వరుసలో దేవుడు మిమ్మల్ని నిలబెట్టునుగాక. ఆమేన్. తండ్రి, నీకు వందనాలు, స్తోత్రములు, స్తుతులయ్యా. ఎందరు బిడ్డలు వచ్చి ఉన్నారు, వారందరి జీవితంలో తండ్రి అట్టి ఆశీర్వాదం దీవెన అనుగ్రహించి బలపరిచి స్థిరపరిచి కృప చూపి సహాయం చేయమని యేసయ్య నామం పెరటి ప్రార్థన చేయించున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ తండ్రి అన్యోన్య సావాసం ఇప్పుడును ఎల్లప్పుడూ సన్నిధితో సదాకాలం తోడైండి అంబడించి నడిపించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవదేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.